సో ఫస్ట్ ఎప్పుడు చూసారు, ఎక్కడ చూసారు పద్మజ గారిని మీరు? పద్మజని మా అమ్మ వాళ్ళు నాకు అప్పటికే 29 ఏళ్ళు వచ్చేసినాయి. నాకే డౌట్ వచ్చింది ఇంక పెళ్ళి అవుద్దో లేదో నాకు. అంటే నాకెందుకు నేను ఏదో ఒకటి సంపాదించుకుంటే పెళ్లి చేసుకోకూడదు అనేది ఉంది. అంటే అప్పటికే అది లేట్ మ్యారేజ్ అని. సరే మా అమ్మ అంటే మీరే లేట్ చేశారా కెరీర్ పరంగా? నా ఇంట్లో వాళ్ళు కూడా లేట్ చేశారు. ఎందుకంటే మనకు చేసుకోవాలన్నా సంపాదన ఉండాలి కదా. సో నాకు పెళ్లి చేసుకోవాలని కోరుకున్నా లేకపోయినా ముందు డబ్బులు సంపాదించాలి. అసలు అప్పటికే సెకండ్ పిక్చర్ స్టార్ట్ చేసేటికి ఓకే ఈడేదో సంపాదిస్తాడని నమ్మకంతో మా అమ్మ వాళ్ళు నిడదోలు వెళ్తున్నప్పుడు అక్కడ మా చుట్టాల ఇంట్లో ఒకటి పెళ్ళి అయితే పద్మని చూసింది మా అమ్మ పాలకొల్లు. ఎందుకో తను చూడగానే మా అమ్మకి నచ్చింది. తనేమో అన్నయ్య ఫ్యాను. చెప్పు నువ్వు ఎక్స్పీరియన్స్. అంటే దూరం బంధువులు ఏమైనా అవుతారా, లేకపోతే ఆ మ్యారేజ్ కి ఎలా అటెండ్ అయ్యారు మీరు? ఎవరి ద్వారా? సైడ్ మాకు బంధువులు, పెళ్లి కూతురు వాళ్ళు అత్తమ్మ గారు వాళ్ళకి బంధువులు నుంచి వచ్చారు. అత్తమ్మ గారు పెళ్ళిలో చూశారు. తర్వాత మా కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చారు మరుసటి రోజు. అత్తమ్మ గారు వచ్చారు, నన్ను చూడడానికి వచ్చినట్టున్నారు, నాకు తెలియదు. నేను అప్పటికే బావగారికి ఫ్యాన్ అన్నమాట. మొత్తం చిరంజీవి గారికి అన్నీ చెప్పేస్తున్నాను, సినిమాల గురించి దాని గురించి. నాకు తెలియదు కదా అసలు, ఫుల్ అన్నీ చెప్తున్నాను. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆల్బమ్ తయారు ఎప్పుడు బావగారు ఆల్బమ్ కొత్త పిక్చర్స్ అన్ని తయారు చేసి పెట్టుకుంటాను అనమాట నేను. అప్పట్లో అది హాబీ మీకు అప్పట్లో? చాలా మంది ఫ్యాన్స్ కదా హార్డ్కోర్ ఫ్యాన్స్ అందరూ ఆల్బమ్ పెట్టుకునేవాడు. ఆ సినిమాలన్నీ కట్ చేసేది. అదో ఇప్పట్లో కాదు, అదొక స్టైల్ ఉండేది అప్పట్లో. భయంకరమైన క్రేజ్. అసలు మరి బాగా నచ్చింది అట్లా. సో మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు చూసారు నాగబాబు గారిని ఫస్ట్? నేనా? అంతే. తను అలాంటే తను చూసి అప్పుడు నాకు మా అమ్మ ఫోన్ చేసింది, ఇట్లా ఒక అమ్మాయి ఉందిరా వాళ్ళు నాకు ఫోటోగ్రాఫ్స్, తను ఏదో వీడియో క్లిప్పింగ్ ఏదో ఒకటి వచ్చింది అప్పటి పెళ్లి వీడియో చూసి చూపించారు. సరేనమ్మా ఒకసారి ఫోటో కూడా పంపించమంటే ఫోటో చూశాను. నాకు నచ్చింది. అసలు ఫస్ట్ వీళ్ళకి డౌట్ ఏంటంటే మా మిసెస్ వాళ్ళకి వీళ్ళు ఏమన్నా ఏమో డబ్బు ఉన్నోళ్ళు అయితే పేరు ఉన్నోళ్ళు వీళ్ళు ఏదైనా ఆడుకుంటున్నారేమో డౌట్ కూడా వచ్చేసింది. మాకేంటంటే నేను మా అమ్మకి స్ట్రిక్ట్గా ఏం చెప్పానంటే, నాకు డబ్బున్న ఫ్యామిలీలో వద్దమ్మా, అలాగే మరి పూర్లో ఒకటి చేసుకోవాలి, మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి నాకు కావాలి, అప్పుడు వాళ్ళ కష్ట సుఖాలు తెలుస్తాయి. అంటే మీ ఇష్టాలు ముందే చెప్పేశారు మీ మదర్తో? స్పెసిఫికేషన్స్. సరే మా అమ్మ ఏం చేసిందంటే, మళ్ళీ నెక్స్ట్ మేము పెళ్లి చూపులు చూసుకుంటాకు వస్తాయి. మా చెల్లెళ్ళు వాళ్ళు లేరు. అప్పుడు నేను వెళ్ళాను అనమాట. అప్పుడు తను చూసి నాకు నచ్చింది. నేను మా అమ్మకి ఏం చెప్పానంటే, మీకు బాగా నచ్చిన తర్వాత నాకు చెప్పండి అమ్మా, లేదంటే ఊరికే పెళ్లి చూపుల పేరు చెప్పేసి ఒక ఆడపిల్ల ఇంటికి వెళ్ళి ఆ పిల్లని చూసేసి స్కాన్ చేసేసి ఈ అమ్మాయి నాకు నచ్చలేదు అన్నప్పుడు ఈ ఆడపిల్ల ఎంత ఫీల్ అవుద్దో నాకు చాలా నచ్చదమ్మా అది. నాకు అందుకని మీరు ఆల్మోస్ట్ ఓకే అయితేనే నేను వెళ్ళి చూస్తాను తప్ప అని. సో నేను అఫీషియల్గా అసలు కరెక్ట్గా వెళ్ళి చూసింది పద్మని, ఫైనల్గా తనని పెళ్లి చేస్తుంది తప్ప నేను ఇంకెవరిని చూడలేదు అసలు. ఫస్ట్ పెళ్లి చూపులు పద్మ గారే. ఇంకెంత, ఎందుకంటే నాకు అసలు ఆ కాన్సెప్టే నచ్చదు. వాళ్ళకు కూడా ఏంటంటే అప్పుడు నమ్మకం వచ్చింది, ఓ ఇష్టపడే చేసుకుంటున్నారు. నాకు పద్మ నచ్చింది, ఈ అమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోని చెప్పి తను చేసుకున్నాను. అయితే నాగబాబు